పహల్గామ్ దాడితో మనం సింధు జలాలు ఆపేశాం కదా పాకిస్తాన్కి. ఇప్పుడు ఆ సింధు జలాలు కావాలని మళ్ళీ పాకిస్తాన్ పట్టుబడుతుంది. కేవలం ఇప్పుడు సాగునీరు కోసం కాదు, త్రాగునీరు కోసం కూడా అడుగుతోంది. ఈ సింధు జలాలు వల్ల పాకిస్తాన్ బాగుపడింది. పాకిస్తాన్ ఏమొచ్చేసి సింధు ప్రాంత ప్రజలకి దగ్గర దగ్గర ఒక 1100-1200 మిలియన్ గ్యాలన్లు నీరిస్తానని ఒప్పుకుంది అప్పట్లో. ఆ ఒప్పందం ప్రకారం ఎంత ఇస్తుంది? 400 మిలియన్ గ్యాలన్లు మాత్రం ఇస్తుంది. అంటే ఒక 200 కోట్లు. అంతకుముందు 500 కోట్ల లీటర్లు ఇస్తామన్నటువంటి ఇదే పాకిస్తాన్ 200 కోట్ల కూడా ఇప్పుడు ఇవ్వలేకపోతుంది. ఇప్పుడంటే పహల్గామ్ దాడి తర్వాత మనం సింధు జలాలు ఆపేసినప్పుడు కాదు, అంతకు ముందు నుంచి కూడా నీరు ఇవ్వలేకపోతుంది. సాగుకి ఇవ్వలేకపోతుంది, త్రాగునీరుకి ఇవ్వలేకపోతుంది. పోనీ ఆ మాత్రమైన 400 గ్యాలన్లైనా ఇవ్వగలిగింది, కానీ ఇప్పుడైనా ఇవ్వగలుగుతుందా? ఇప్పుడు అది కూడా లేదు. సింధు జలాలు ఇప్పుడు మళ్ళీ మనం ఇవ్వాలంట. సింధు జలాలు భారతదేశం తోటి మానవులకి నీరు లేకుండా చేయడం అనేది అత్యంత కరకసత్వం, అలాగే అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తుంది భారతదేశం అని చెప్పి ఇప్పుడు పాకిస్తాన్ మళ్ళీ గగ్గోలు పెడుతుంది. మరి సమ్మర్ అంతా అయిపోయింది కదా, మరి జూన్ వచ్చింది, వర్షాలు పడతాయి కదా అంటే వాస్తవం ఏంటంటే ఈ సమ్మర్లో కూడా చాలా తీవ్ర ఇబ్బందులకు గురైంది పాకిస్తాన్. కానీ ఇప్పుడు మనం డ్యాములు నిర్మించడం వల్ల మరో 2-3 యాసీల తర్వాత పూర్తిగా నీరే రాదన్నది దాని భయం. కానీ వాస్తవం ఏంటి? 1960లో జరిగినటువంటి చట్టాల ప్రకారం లేదా ఒప్పందం ప్రకారం అంతర్జాతీయానికి దీనికి సంబంధం లేదు. ఇది కేవలం ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తంలో జరిగినటువంటిది. ప్రపంచ బ్యాంక్ కూడా చేతులు ఎత్తేసింది. అసలు దానికి మాకు సంబంధం లేదు. ఆ రోజు కేవలం మేము మధ్యవర్తంగా ఉన్నామంతే. కానీ రేపు ఎప్పుడైనా భారత్కి పాకిస్తాన్కి పంచాయతీ జరిగితే ప్రపంచ బ్యాంక్ ఉండాల్సిన అవసరం లేదని ఆ రోజే మేము చెప్పాం. అవసరమైతే పిలిస్తే మేము వస్తాం, 2 దేశాలు పిలిస్తే వస్తాం, కానీ ఈ వాటర్కి ప్రపంచ బ్యాంక్కి సంబంధం లేదని చెప్పేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ సింధు జలాలు అడగడానికి కారణం ఏంటంటే భారతదేశం 1965-71లో జరిగినటువంటి యుద్ధాల సమయంలోనే మాకు నీరిచ్చింది. అలాంటిది కేవలం ఇప్పుడు పహల్గామ్ దాడిని అడ్డు పెట్టుకుని వాటర్ ఆపడం ఏంటి? ఆ రోజు 1965-71లో అత్యంత బలంగా నిలబడినటువంటి ఒప్పందాల్లో ఇది ఒక ఒప్పందం అని చెప్పుకుంది ప్రపంచం. ఎందుకంటే 2 దేశాల మధ్య ఇంత భయంకరమైనటువంటి యుద్ధాలు జరిగినప్పుడు కూడా ఈ రకమైనటువంటి ఒప్పందాలు కొనసాగడం ప్రపంచంలో ఎక్కడా చూడలేదన్నారు ఆ రోజు. ఆ పొగడ్తల కోసం మనమేమి ఇప్పుడు పొంగిపోయేటటువంటి ప్రభుత్వాలు లేవు. 1960లో నెహ్రూ గారికి ఏం చెప్పి తీసుకెళ్లారు వీళ్ళు? ఆ రోజు అయ్యబ్ ఖాన్ ఆధ్వర్యంలో మీరు రండి, కశ్మీర్ సమస్యను మేము పరిష్కరిస్తాం, ఇంకెప్పటికీ మీకు మా గొడవలు లేకుండా ఉంటాయి, అలాగే మీరు కూడా సింధు జలాల గురించి ఆలోచించండి, మా ప్రజలు బాగుంటారని చెప్పారు. సరే, కశ్మీర్ సమస్య పరిష్కారం అంటున్నారు కదా, ఆ సమస్య పరిష్కారం అయితే నా పేరు నిల్చుండిపోద్దని చెప్పి ఈయనేం చేశాడు నెహ్రూ గారు? కొంతమంది అధికారులు తీసుకుని పాకిస్తాన్ పరిగెట్టి వెళ్ళాడు. తీరా అక్కడేం చేశాడు అయ్యబ్ ఖాను? మనం సింధు జలాలు ఫస్ట్ పరిష్కరించుకుందాం, తర్వాత కశ్మీర్ సమస్యను పరిష్కరించుకుందాం అంటే ఇప్పుడే అన్ని పరిష్కరించుకుంటాం, ఈ రోజు మీరు ఈ సంతకాలు చేసేయండి, రేపు దాని గురించి మేము సంతకాలు చేస్తామంటే ఆయన ముందు రోజు ఏమొచ్చేసి దాని మీద సంతకాలు చేశాడు సింధు జలాల విషయంలో. వాళ్ళకు ఒక 3 నదులు, మనకు ఒక 3 నదులు ఇచ్చే విధంగా. కానీ తర్వాత జరిగిన పరిణామం ఏంటి? కశ్మీర్ సమస్య ఇప్పుడు పరిష్కారం అవ్వదండి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళిన తర్వాత ఒక కమిటీ ఏర్పాటు చేద్దాం, ఆ కమిటీ ఈ కమిటీ మాట్లాడుకొని ఒక తీర్మానం చేసుకుందాం, ఇదేమి సింధు జలాల్లాగా చిన్నది కాదు కదా అని చెప్పేసి ఈయన్ని పంపించిస్తే ఈయన తలాడించుకొని వచ్చేసాడు. ఆ విధంగా వాళ్ళకి నీరు ఇవ్వాల్సి వచ్చింది. సరే, 3 నదులకు కావాల్సినటువంటి జలాలు వాళ్ళు ఇప్పుడు తీసుకుంటున్నారు, మంచిగా ఇది చేశారు. 1965లో యుద్ధమైంది, ఆపారా? 71లో యుద్ధమైంది. బంగ్లాదేశ్కి స్వతంత్రం ఇవ్వాల్సిన అవసరం మనకేంటి? ఆ 2 దేశాలు ఏ విధంగా కొట్టుకుంటే మనకేంటి? ఆ 2 దేశాలు కాదు, తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ ఒకటే దేశం, 2 ముక్కలు, ఎలా కొట్టుకుంటే మనకేంటి? మనం విడిపోయి ఉన్నాం, మనమేం తోపులం కాదు, అప్పుడు తురుములం కాదు. ఆకలితో అలమటిస్తున్నటువంటి భారతదేశం ఉంటే మళ్ళీ వాళ్ళ కోసం యుద్ధాలు చేసి వాళ్ళకి స్వాతంత్రం ఇచ్చింది. ఆ సమయంలోనైనా సరే సింధు జలాలు ఆపిందా ఇందిరాగాంధీ? 1965లో జరిగిన యుద్ధంలో కానీ 1971లో జరిగిన యుద్ధంలో కానీ ఇందిరాగాంధీ ఎక్కడా కూడా నీరు ఆపలేదు. అంత పెద్ద యుద్ధాలు జరిగినప్పుడే నీరు ఆపలేదు. ఆ వెధవలు కొట్టుకుంటే ఈవిడికి ఎందుకో మరి. సరే, స్వతంత్రం ఇచ్చింది, 3900 మంది 2900 మంది మన అమర వీరులు అయ్యారు సైనికులు. 90,000 మంది పాకిస్తాన్ సైనికుల్ని పెంచి పోషించింది 3 నెలలు భారతదేశం ప్రభుత్వ సొమ్ముతో. ఎందుకంటే ఆవిడకి తెలుసు అక్కడ అలంటిస్తున్నారు ఆకలితో, వీళ్ళని ఎవరు ఇచ్చేస్తారని నేను మోకాళ్ళ మీద ఈ సైన్యాన్ని కూర్చోబెట్టేశానని చెప్పి ఆ 90,000 మందిని పెంచి పోషించింది. ఆ విధంగా పాకిస్తాన్ ఆర్మీని పెంచి పోషించింది ఈవిడ. 15,000 స్క్వేర్ కిలోమీటర్ భూభాగాన్ని కైవసం చేసుకుంటే మన సైన్యము సంవత్సరం తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసింది. చికెన్ నెక్ ఆఫ్ ఇండియాలో అక్కడ ఉన్నటువంటి ఆ సిలిగురి కారిడార్ ఏదైతే ఉందో ఆ కారిడార్లో 160 కిలోమీటర్ల పొడవైనటువంటి కారిడార్ మనకు దొరికితే ఆ భూమిని కూడా మళ్ళీ బంగ్లాదేశ్కి ఇచ్చేసింది. అంత పెద్ద సమస్య వస్తుంది రేపు ఎప్పుడైనా సరే. ఇలాంటి దానికి నా మాత్రం ఐడియా ఉండదు ఆవిడకి.
అంత చేసింది కదా బంగ్లాదేశ్కి, పాకిస్తాన్కి అంత చేసింది కదా. మరి ఏ సమస్యలు పరిష్కారం అయ్యాయి? మరి దీని గురించి ఒక్క కుహనా మేధావి గారు కూడా మాట్లాడారు. చివరికి 2014లో బీజేపీ వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు, ఫేక్ కరెన్సీ రావడం లేదు, గోధుమలు వెళ్ళడం లేదు. చివరికి 2019లో జరిగినటువంటి పుల్వామా దాడిని కూడా వెంటనే గట్టిగా ప్రతిఘటించడమే కాకుండా అక్కడ పఠాన్కోట్లో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడికి ఆశ్చర్యపోయింది. ఇదేంటిది, చిన్న చిన్న ఉగ్రవాదానికి కూడా మమ్మల్ని చంపేస్తారా మీరని పాకిస్తాన్. ఇలాంటి దాడులు జరుగుతాయా, అసలు ఈ సర్జికల్ స్ట్రైక్స్ ఏంటి అన్న విధంగా కూడా పాకిస్తాన్ భయపడింది. పహల్గామ్ దాడి తర్వాత పూర్తిగా సింధు జలాలు ఆపేశాం. అంత పెద్ద యుద్ధం జరిగితే ఆగినటువంటి నీటిని ఏమాత్రం 26 మందిని చంపితే నీటిని ఆపేస్తారా అన్నది పాకిస్తాన్. అంటే అర్థం ఏంటి? కాంగ్రెస్ హయాంలో మాకు అన్నీ వచ్చాయి, మిమ్మల్ని చంపినా వచ్చాయి, నరికినా వచ్చాయి, బాంబులు పెట్టినా వచ్చాయి, ఏ విధంగా చేసినా మాకు నీరు వచ్చింది, ఏ విధంగా చేసినా మాకు గోధుమలు వచ్చాయి, ఏ విధంగా చూసినా ఫేక్ కరెన్సీ భారతదేశానికి చొరబడింది, మేము హ్యాపీగా బ్రతికాం. ఈరోజు ఇలాంటి చిన్న చిన్న దాడులకే ఆపేస్తారని ఆశ్చర్యపోయింది పాకిస్తాన్. ఇప్పటికీ కూడా ఈ సింధు జలాల విషయంలో భారతదేశం నోరు విప్పడం లేదు. పైగా ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం అక్కడ డ్యాములు కట్టేస్తుంది. దానివల్ల ఏంటి, మన హర్యానా, పంజాబ్ ప్రాంతాలే కాకుండా మిగిలితే ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు కూడా నీరు వస్తుంది. అది కాకుండా ఇప్పుడు అక్కడ 1100 మెగావాట్ల విద్యుత్ కూడా తయారవబోతుంది. భారతదేశానికి ఎంత లాభం చూడండి. సో కేవలం ఒక పహల్గామ్ దాడితో ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటుందా భారతదేశం అని ఇప్పుడు మళ్ళీ మాకు సింధు జలాలు కావాలి అంటున్నారు. ఎవడ కోసం ఇస్తారు? ఎవడబ్బ సొమ్మని తాగుతారు? ఇన్ని రోజులు తాగిన దానికే వాళ్ళు డబ్బులు కట్టాలి యాక్చువల్ అయితే. ఆ విధంగా నెహ్రూ, కాంగ్రెస్ మనల్ని మోసం చేశాయి. ఇప్పుడు నేను చెప్పింది కరెక్ట్ కాదా? ప్రపంచ బ్యాంకు ముందు వచ్చినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో, ప్రపంచ బ్యాంకు ముందు జరిగినటువంటి ఒప్పందం ప్రపంచ బ్యాంకు మాకు సంబంధం లేదనిసింది. మరి ఇక్కడ కుహలా మీద ఒక్కడో మాట్లాడు. పైగా ఈ వామపక్ష పార్టీలు ఏమొచ్చేసి కలకత్తాలో నిరసనలు చేపట్టాయి, ర్యాలీలు చేశాయి ఈ నీటిని ఆపేస్తాయి. మరి వాళ్ళు ఉగ్రవాదం చేసినందుకు మీరు ఏ ర్యాలీలు చేశారు, ఏ నిరసనలు తెలిపారు? ఇప్పుడు సింధు జలాలు కావాలంట పాకిస్తాన్కి. ఎవడబ్బ సొమ్మని ఇస్తారు ఇప్పుడు సింధు జలాలు? ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడం లేదు. మన చట్టాలు ఇవి, మనం రాసుకున్న చట్టాలు. ప్రభుత్వాలు మారాయి. దేశాన్ని ప్రేమించేవాడు ఒకడు ఉంటే అధికారంలో ఇలాంటి నిర్ణయాలే ఉంటాయి. పాకిస్తాన్ 2014 ముందు ఏం పొడి చేసిందని సుభిక్షంగా బ్రతికింది, 2014 తర్వాత ఏం కోల్పోయిందని ఈరోజు అడుక్కు తింటుంది. కేవలం భారతదేశం పెంచిన విధంగా నెలకి 200 కోట్లు వెళ్ళినా సరే, పాకిస్తాన్లో ఆనాటి లెక్కల ప్రకారం చూసుకున్నా సరే కేవలం 200 కోట్లు అక్కడికి వెళ్తే ఇంచుమించు ఒక 300-400 కోట్లు వెళ్ళినట్లే. ఇప్పుడు అదే 200 కోట్లు అక్కడికి వెళ్తే 600-700 కోట్లు వెళ్ళినట్టు. కానీ ఇప్పుడు రూపాయిని వెళ్దాం. అప్పుడు డబ్బుకు డబ్బు వెళ్ళింది, వస్తువులకు వస్తువులు వెళ్ళాయి, నిధులు వెళ్ళాయి. 370 అమల్లో ఉన్నంత వరకు కశ్మీర్ ద్వారా పాకిస్తాన్కి ఎంత వెళ్లాలో వెళ్ళింది అంతా. అది కాకుండా మళ్ళీ సముద్ర మార్గం గుండా ఇటు నేపాల్ ద్వారా ఎంత రావాలో అంత వచ్చింది. అది ఫేక్ కరెన్సీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఏదైనా సరే. అలాగే ఇక్కడ నుంచి వెళ్లాల్సింది అటు వెళ్ళింది, అటు నుంచి రావాల్సింది ఇటు వచ్చింది. పాకిస్తాన్ నుండి వచ్చేదంతా కూడా మనకి దేశాన్ని నాశనం చేయడానికి, ఇక్కడ నుంచి వెళ్ళేదంతా కూడా పాకిస్తాన్ని బాగుపరచడానికి. అలాంటి పరిస్థితులు మన దేశంలో మనం చూసాం. ఈరోజు సింధు జలాలు ఎందుకు ఇస్తాం మనం?